హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా దక్షు డుగ్గు స్కేటింగ్ ఎలా చేస్తున్నారో వీడియో మీకు చూపించబోతున్నానండి. మా వాళ్ళు అయితే ఎప్పుడు టైంకి రారు, అంటే టైం కంటే 5 మినిట్స్ లేట్ వస్తారండి. నడుచుకుంటూ వెళ్ళేసరికి లేట్ అయితే ఆ 5 మినిట్స్ లేట్లో మా వాళ్ళు ఎప్పుడు ఎక్సర్సైజ్ మిస్ అవుతూనే ఉంటారు. సో ఈసారి మాత్రం మిస్ అవ్వలేదు, అందుకే స్టార్టింగ్ నుంచి ఈ వీడియో మీకోసం షేర్ చేస్తున్నాను. మా డుగ్గు చూడండి, కష్టాలు పడుతున్నాడు. వాడికి స్కేటింగ్ వద్దురా బాబు, నీ దగ్గర వేరే చూసుకోరా అంటే లేదు నాకు స్కేటింగే కావాలంటాడు. స్కేటింగ్ అంత బరువు లేదు, కానీ వాడు స్కేటింగ్ చేస్తున్నప్పుడు మేము కొంచెం కంగారు పడ్డాం. కానీ వాడు పట్టు వదలకుండా ఎన్నిసార్లు పడ్డా సరే ఏడవకుండా మరీ చాలా చాలా ఇంట్రెస్ట్గా ట్రై చేస్తున్నాడు. వాని శక్తిని మించి వాడు ట్రై చేస్తున్నాడు. నాకు అందులో చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే స్కేటింగ్ చేసేటప్పుడు చాలాసార్లు పడుతున్నారు. ఎంత భయంకరంగా పడుతున్నారంటే పిల్లలు అంత ఘోరంగా పడిపోతున్నారు. అయినా సరే ఒక్కరోజు కూడా స్కేటింగ్ చేయను అన్నాడు. స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంటుందని మధ్యలో మాత్రము 5 మినిట్స్కోసారి వచ్చేసి మమ్మీ టైం ఎంత అవుతుంది, అయిపోయిందా మమ్మీ, ఇంకో 1 రౌండ్ మమ్మీ, 2 రౌండ్స్ అని చెప్పేసి నన్ను విసిగిస్తూనే ఉంటాడు. ఎండింగ్ వరకు మధ్యలో వచ్చి నన్ను చాలా డిస్టర్బ్ చేస్తాడండి. సరే నాన్న వద్దు రా అంటే లేదు మమ్మీ నీకోసం 1 రౌండ్ వేస్తాను, పప్ప కోసం 2 రౌండ్స్ వేస్తాను అని చెప్పేసి నాకే చెప్తూ ఉంటాడు. మధ్యలో డ్యాన్స్ కూడా చేస్తాడండి. స్కేటింగ్ చేయడమే కష్టం రా అంటే డ్యాన్స్ కూడా చేస్తాడు. దక్ష కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు స్కేటింగ్లో. ఇంకా చూడండి ఆ పింక్ అండ్ బ్లూ పాయింట్ ఎలా పడుతున్నాడో డుగ్గు. 1కి 10 సార్లు ఇలాగే డే మొత్తం ఎన్నిసార్లు స్కేటింగ్ చేయని పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు, కానీ ఎడవడు. అగ వెళ్తున్నాడు పింక్ బాయ్. హాఫ్ అన్ అవర్ చేస్తాడు, ఇంకా హాఫ్ అన్ అవర్ నన్ను వదిలిస్తూనే ఉంటాడు. ఫస్ట్ అయితే బాగా పడేవాడు, ఇప్పుడైతే కొంచెం బెటర్. దక్షరామ్ చూసారా, చాలా బాగా చేస్తున్నాడు స్కేటింగ్, చాలా ఇంప్రూవ్ అయ్యాడు దక్ష కూడా. నాకు డుగ్గుని చూస్తే మాత్రం ఎప్పుడు నవ్వొస్తూనే ఉంటుంది. మళ్ళీ పడ్డాడు చూసారా. ఇలా ఒక 1 అవర్లో 5:30 to 6:30 ఈ టైమ్స్లో వాడు ఎన్నిసార్లు పడతారంటే అన్నిసార్లు పడతాడు. కానీ ఒక్కసారి నేను చెయ్యను అని మాత్రం అనడు. డైలీ వెళ్తానంటాడు, డైలీ స్కేటింగ్ చేస్తాడు, పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు. బాగా దెబ్బ తగిలి తప్ప నా దగ్గర చేరవాడు. అగొచ్చు ఎలా అయినా పడుకుంటా లేచుకుంటా చాలా బాగా కష్టపడతా, అది హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడు అయిపోయిందని చెప్పా కానీ టైం అవుట్ అనగానే ఎంత హ్యాపీగా అంతా ఎంత వెలిగిపోతుందో చూడండి. ఈ మధ్యలో ఇలా డ్యాన్స్ కూడా చేస్తాడండో.